ధనాశ సమస్త కీళ్లకు మూలం. కాబట్టి ధనాన్ని ఆశపడొద్దు పిల్లరా. ధనం మీద కనుక మీరు మక్కువ పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే అది మిమ్మల్ని పాడు చేయదు. ధనం అవసరమే మనకి, కానీ ధనం కూడా మనకెంత అవసరమో అంతే మనము దాన్ని స్వీకరించాలి, దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని దాచిపెట్టుకోవాలి. ధనాన్ని నా జీవితంలో 36 సంవత్సరాలు నేను యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాను. ప్రభువు నాతో చెప్పింది ఏంటంటే, పైసా నీ చేతిలో ఉంచుకోవద్దు, నీ బ్యాంకులో ఉంచుకోవద్దు. ధనం అంతా మంచి కోసము, సువార్త కోసం, దేవుని వాక్యం కోసం నువ్వు ఖర్చు చేయాలి. దేవుని సువార్త ప్రకటించడానికే ఖర్చు చేయాలని చెప్పాడు దేవుడు నాతో. ఆ దినము నుండి నేటి వరకు, 86 నుండి నేటి వరకు ప్రతి పైసా దేవుని సేవ కోసం వాడతాను. ఏ పైసా కూడా వ్యర్థమైన దాని కొరకు నేను ఇంతవరకు వాడలేదు, వాడను కూడా. ప్రైజ్ ద లార్డ్. సో అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. పేదలకి, అనాథులకి, విధవరాండులకి, ఇంకా అనేకమైన రీతుల్లో ఈ పండుగ సందర్భాల్లో కూడా మరి దిక్కులేని వారు, హోమ్లెస్, హెల్ప్లెస్, ఆర్ఫన్స్, విడోస్,